రైతు సోదరులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం వరిలో వచ్చేటువంటి ఆకు చుట్టు పురుగు, తర్వాత మొగి పురుగు, కాండం తొలిచే పురుగు వాటిని నివారించడం కోసం మనం పైన పిచికారీ చేసుకోవడానికి ఏ మందులు ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ ఆకు చుట్టు పురుగు లేదా కాండం తొలిచే పురుగు, మొగి పురుగు అనేవి మనకు ఎక్కువగా బెట్ట వాతావరణ పరిస్థితిలో ఉన్నప్పుడు మన పంట పొలాన్ని ఆశించడానికి ఆస్కారం ఉందండి. అయితే ఇవి మనకు ఎక్కడ సమస్యను తెచ్చిపెడతాయంటే, మనకు మొగి పురుగు కనుక లేదా కాండం తొలిచే పురుగు కనుక మనం వరి పొలాన్ని, వరి దుబ్బును కనుక నాశనం చేసిందనుకోండి, మనకు అందులో పంట దిగుబడి రాదు. కాబట్టి వీటిని మనం ఎప్పటికప్పుడు పొలంలో పర్యవేక్షిస్తూ వాటిని నిర్మూలించడం కోసం మనం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వీటిని మనం నిర్మూలించడం కోసం మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. మనకు మార్కెట్లో మంచి మంచి మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని సరైన సమయంలో మనం పిచికారీ కనుక చేసుకున్నట్లయితే ఈ మొగి పురుగు, ఆకు చుట్టు పురుగును మనం వరి పొలంలో సమర్థవంతంగా నిర్మూలించి మనం మంచి పంటను దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంది. అయితే వీటిల్లో ఈ మందులలో మనకు ముఖ్యంగా నాణ్యమైనవి చెప్పదలుచుకున్నాను, మీకు అవి చూపిస్తా అండి. ఇది కృషి రసాయన కంపెనీ వాళ్ళది క్రిల్ అండి. దీంట్లో 2 మందులు ఉంటాయి. ఒకటి ఎమామెక్టిన్ బెంజోయేట్, ఇంకోటి లాంబ్డా సైహలోథ్రిన్. దీన్ని మనం 1 ఎకరానికి 100 గ్రాములు 100 నుంచి 150 లీటర్ల నీళ్ళల్లో పిచికారీ చేయాలండి. ఇది చాలా సమర్థవంతంగా ఎక్కువ రోజులు పనిచేయడానికి ఆస్కారం ఉంది. దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే, దీంట్లో లాంబ్డా సైహలోథ్రిన్ ఉండడం వల్ల ఏమన్నా దోమ అనేది తక్కువగా ఉందనుకోండి మన పొలంలో, ఆ దోమను కూడా మనం చంపేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. గరుడా కంపెనీ వాళ్ళది ఫిరంగి అండి. దీంట్లో 2 మందులు ఉంటాయి. ఒకటి ఇండోక్సాకార్బ్, ఇంకొకటి థయామిథాక్సమ్. ఈ ఇండోక్సాకార్బ్ అనేది మనకు పురుగుల మీద పనిచేస్తుందండి. ఆకు చుట్టు పురుగు, తర్వాత మొగి పురుగు, కాండం తొలిచే పురుగు వాటి మీద పనిచేస్తుంది. ఈ థయామిథాక్సమ్ వచ్చేసి మనకు దోమ జాతిని రాకుండా ఆపడానికి లేదా వచ్చిన దోమను చంపడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది పంట యొక్క వయసును బట్టి మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. పంట కనుక మనకు 30-35 రోజులు లేదా 40 రోజుల దశలో ఉన్నట్లయితే 100 గ్రాములు 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి 100 లీటర్ నీళ్ళల్లో. లేదు పంట మనకు చిరుపట్ట దశలో ఉందనుకోండి, అప్పుడు 200 నుంచి 250 గ్రాములు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మూడవది వచ్చేసి గరుడా కంపెనీ వాళ్ళది హామ్లా అండి. ఈ మందు గురించి చాలామంది రైతు సోదరులకు తెలుసండి, ఎంత నాణ్యంగా ఉంటుంది అనేది. దీంట్లో మనకు క్లోరోపైరిపాస్ 50%, తర్వాత సైపర్మిత్రిన్ 5% అని ఉంటాయి. ఇది పెట్రోకెమికల్ అండి, ఈసీ. ఇది వచ్చేసి మనం 1 ఎకరానికి 300 నుంచి 350 ml పొలము చిన్న దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. అదే చిరుపొట్ట దశ దాటిందనుకోండి, అప్పుడు మనం 500 ml లేదా 400 ml 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మనకు సమర్థవంతంగా ఆకు చుట్టు పురుగు, తర్వాత ఈ కాండం తొలిచే పురుగుని సమర్థవంతంగా నిర్మూలిస్తుందండి. అది అగ్రిటెక్ వాళ్ళది పినామ్ గోల్డ్ అండి. ఇది వచ్చేసి మనకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది మనం పైన పిచికారీ చేసుకోవచ్చు, లేదా ఏదన్నా ఇసుకలో కానీ, అడుగు మందులో కానీ, లేదా ఇతరత్ర ఎరువుల్లో కానీ కలుపుకొని చల్లుకోవచ్చు అండి. ఇది మనం పిచికారీ చేయాలన్నా లేదా చల్లుకోవాలన్నా కానీ 500 ml మనం ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో ఇంకో ప్రయోజనం ఏంటంటే, మనం పొలం కనుక చిన్న దశలోనే అంటే 20-25 రోజుల దశలో కనుక ఉందనుకోండి, అప్పుడు కనుక దీన్ని మనం వరి పొలంలో చల్లుకున్నట్లయితే మనకు ఈ మొగి పురుగు, ఆకు చుట్టు పురుగు సమర్థవంతంగా నిర్మూలించబడి పిలకలు కూడా ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉందండి. ఒకవేళ మనం పిచికారీ చేసుకుందాం అనుకుంటే దీన్ని 500 ml పిచికారీ చేసుకోవాలి. చల్లుకుందాం అనుకున్నా కానీ 500 ml మనం చల్లుకోవాలి. దీన్ని మనం పొలము 25-30 రోజుల దశలో వాడుకోవచ్చు. అదేవిధంగా చిరుపొట్ట దశలో కూడా దీన్ని వాడుకుంటే మనకు కాండం తొలిచే పురుగు, తర్వాత ఆకు చుట్టు పురుగు సమర్థవంతంగా నిర్మూలించబడతాయి. వాళ్ళది ఈకోగార్డ్ అండి. దీంట్లో క్లోరోపైరిపాస్ 50% ఉంటుంది. దీన్ని కూడా మనం పంట యొక్క వయసును బట్టి వాడాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు పంట చిన్న దశలో ఉన్నట్లయితే 250 ml నుంచి 300 ml ఉపయోగించాలి. అదే చిరుపొట్ట దశకు వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఎక్కువ మోతాదు అంటే 400 ml నుంచి 500 ml ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది ఇక లాస్ట్కు నేను చెప్పేదండి, సుదర్శన్ కంపెనీ వాళ్ళది అఖండ. ఈ అఖండ్లో 3 రకాలైనటువంటి రసాయన మిశ్రమాలు ఉంటాయి. ఒకటి కురాజన్, ఇంకొకటి రిమాన్, ఇంకొకటి ఎమామెక్టిన్ బెంజోయేట్ అంటే ప్రొక్లైమ్. కురాజన్ అంటే క్లోరాంత్రనిపురం అండి, 4.5% ఉంటుంది.
రిమోన్ అంటే నోవాల్యూరాన్ 11.5% ఉంటుంది. ప్రొక్లైమ్ అంటే ఎమోమెక్టిన్ బెంజేట్ 1.5% ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనం 1 ఎకరానికి 100 నుంచి 125 ml పిచికారీ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మనకు వరి పొలంలో పురుగులతో పాటుగా పురుగుల గుడ్లను కూడా ఇది సమూలంగా నిర్మూలిస్తుంది. తర్వాత ఈ మందు కనుక మనం 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే పొలంలో మళ్ళీ మనం మందు కొట్టాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. ఇది మనకు అంటే పొలము నాటేసినాక 20-25 రోజుల మధ్యలో తర్వాత చిరుపొట్ట దశలో కనుక ఒకసారి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇక మన పొలంలో పురుగులు రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఎక్కువ రోజులు మన్నిక కూడా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది గుడ్లను కూడా చంపిద్ది కాబట్టి ఆ పురుగుల యొక్క తదుపరి తరాన్ని కూడా మనం సమర్థవంతంగా నిర్మూలించడానికి ఆస్కారం ఉంది. కాకపోతే ఇది కొంచెము రేట్ ఎక్కువ అండి, కానీ ఆ రేటుకు తగ్గ ఫలితమే ఈ అఖండాలో ఉంటుంది కాబట్టి ఈ మందు కూడా మీకు చాలా రోజులు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి మందులు ఏమైతే ఉన్నాయో అవి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేయాలండి. పొలంలో ఈ మందులు పిచికారీ చేసేటప్పుడు నీరు ఉండొద్దు, తగినంత తేమ ఉండాలి. ఈ మందులు పిచికారీ చేసిన తర్వాత మనం 2 లేదా 3 రోజులు అట్నే పొలాన్ని ఉంచి తర్వాత నీరు పెట్టుకుంటే మనకు ఈ మందులు ఎక్కువ రోజులుగా పనిచేసి ఊరిలో ఆకుచుట్టు పురుగులు తర్వాత కాండం నుంచే పురుగులు రాకుండా నిర్మూలించుకొని మనం ఎక్కువ పంట దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంది. ఈ మందులు ఉపయోగించే విధానంలో మీ రైతు సోదరులకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కమెంట్ల రూపంలో తెలియజేయగలరు, లేదా నాకు ఫోన్ చేసినా కానీ మీ సందేహాలను నేను నివృత్తి చేస్తాను.